ఓపెన్ ఫైర్, డైరెక్ట్ అటాక్, అవుట్ రైట్ స్టాండ్. ఇన్నాళ్ళు కోటరీ కొందరు అంటూ తిప్పి బాణాలు ఎక్కుపెట్టి ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేతని టార్గెట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అటాకింగ్ లో అటాకింగ్ మామూలుగా కాదు. చిరకాల రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్ కంటే కూడా గట్టిగానే జగన్ పై గురిపెట్టారు సాయిరెడ్డి. జగన్ మత మార్పిడిల్ని ప్రోత్సహించారని సీరియస్ అలిగేషన్స్ చేశారు. కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్న సాయిరెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా జగన్ ను ఎందుకు టార్గెట్ చేసినట్టు? హైందవ ఎజెండానే ఆప్షన్ బి అని ఫిక్స్ అయ్యారా? బీజేపీకి దగ్గరయ్యే రూట్స్ వెతుక్కుంటున్నారా? విజయసాయిరెడ్డి పొలిటికల్ రూట్ మ్యాప్ ఎటువైపు? ఫస్ట్ టైం జగన్ మీద గన్ ఎక్కుపెట్టిన విజయసాయి. జగన్ రాజకీయ ప్రత్యర్థుల కంటే సాయిరెడ్డి పదునైన అస్త్రం. జగన్ మత మార్పిడిల్ని ప్రోత్సహించారన్న సాయిరెడ్డి. హిందుత్వ కార్డుతో బీజేపీకి దగ్గరయ్యే ప్లాన్ లో ఉన్నారా? ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. త్వరలోనే పార్టీ పెడతానంటూ ఏపీ పాలిటిక్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తున్న సాయిరెడ్డి లేటెస్ట్ గా ఏకంగా వైసీపీ అధినేత జగన్ నే టార్గెట్ చేశారు. ఆయన చుట్టూ కోటరీ ఉందని, కొందరు జగన్ ను పక్కదారి పట్టించారని మాట్లాడుకుంటూ వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు నేరుగా జగన్ పై సీరియస్ కామెంట్ చేసి చర్చకు దారితీశారు. జగన్ పై అటాక్ చేయటంలో కూడా ఆయన పదునైన సెన్సిటివ్ వెపన్ వాడారు. జగన్ మత మార్పిడులను ప్రోత్సహించారని, వందల చర్చిల నిర్మాణానికి సహకరించారన్న ఆరోపణలతో బిగ్ బాంబ్ పేల్చారు. జగన్ ఏ రోజు హిందూ మతానికి అండగా నిలవలేదన్న సాయిరెడ్డి అసమర్థ ప్రతిపక్ష నేత జగన్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పనిలో పనిగా పైగా తాను ఎవరి పక్షం కాదని చెప్పడానికో ఏమో గాని సీఎం చంద్రబాబుపై కూడా గట్టిగానే బాణాలు ఎక్కుపెట్టారు. సిబిఎన్ 5 ఏళ్లకోసారి కూటమి మారుస్తారని, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలతో జతగట్టగలరని, అందుకే ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ మతాన్ని కించపరిచే చర్యల్ని అడ్డుకుంటామని పెద్ద ఎత్తున ఎజెండా భుజాన ఎత్తుకున్నారు సాయిరెడ్డి. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, నిందుడు సాదిక్ ఖాన్ అరెస్టు విషయానికి లింకు పెడుతూ హిందుత్వ బుల్లెట్లు పేల్చి పొలిటికల్ డిస్కషన్ పాయింట్ గా మార్చారు. ఏపీలో లవ్ జిహాద్ లాంటి ఉదంతాలు జరుగుతున్నాయని, ప్రస్తుత ప్రభుత్వానికి పాలన చేత కాకపోతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అప్పగించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. తాను అధికారంలోకి వస్తే ఏపీలో సాదిక్ లాంటి వ్యక్తులకు యూపీ తరహా ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పుకొచ్చారాయన. విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2 అనేవారు. ఆయన ఆ పార్టీని వీడి 20 నెలలవుతున్నా కూడా ఆయన్ను వైసీపీ నేతగా జగన్ సన్నిహితుడిగానే చూస్తూ వచ్చారు. ఒకానొక టైంలో సాయిరెడ్డి మళ్లీ జగన్ కు దగ్గరవుతున్నారన్న టాక్ కూడా నడిచింది. ఈ క్రమంలోనే తాను వైసీపీ మాజీ లీడర్ను అనిపించుకోవడానికి సాయిరెడ్డి చాలా ప్రయోగాలే చేశారు. పలుసార్లు వైసీపీ తీరుపై, జగన్ కోటరీపై సీరియస్ అలిగేషన్స్ చేసి చర్చకు పెట్టారు. ఇప్పుడు మాత్రం నేరుగా జగన్ మీదే తూటాల్లా పేలేలాంటి మాటలతో ఓ రకంగా జగన్ కు రాజకీయంగా నెగటివ్ గా మారే కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. ఇప్పటి వరకు జగన్ రాజకీయ ప్రత్యర్థులెవరూ చేయనట్లుగా సాయిరెడ్డి చేసిన కామెంట్స్ జనంలోకి ఎలాంటి సంకేతాలు పంపుతాయన్న చర్చ వైసీపీలోనూ నడుస్తోందట. కానీ ఇక మీద జగన్ ను స్ట్రాంగ్ గానే ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు ఇండికేషన్ ఇచ్చారు సాయిరెడ్డి. స్టార్టింగ్ వెపన్ గా జగన్ ను హిందూ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న గుసగుసలు మొదలయ్యాయి. జగన్ మత మార్పిడిని ప్రోత్సహించారన్నది మామూలు విమర్శ కాదు, వైసీపీ పునాదుల్ని కదిలించే పెద్ద గుణపం లాంటిది. ఏపీలో కీలక ఓటు బ్యాంక్ గా ఉన్న హిందువుల మనోభావాలను టచ్ చేసేలా సాయిరెడ్డి వ్యూహాత్మకంగానే ఈ విమర్శలు చేశారా అన్న చర్చ వస్తోంది. జగన్ హయాంలో వందల చర్చిల నిర్మాణానికి సహకరించారని విమర్శించారు. జగన్ ఏ రోజు హిందూ మతాన్ని ప్రోత్సహించలేదంటూ ఒక బలమైన వర్గానికి జగన్ ను దూరం చేసేలా సాయిరెడ్డి కామెంట్స్ ఉన్నట్లు డిస్కషన్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు జగన్ నీడలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎదురు నిలిచారు. ఇప్పుడు ఏ పార్టీ లేకుండానే త్వరలోనే సొంతం పార్టీ పెడతానంటూనే విజయసాయిరెడ్డి బీజేపీ కంటే గట్టిగా హిందుత్వ లైన్ తో సాదిక్ ఇష్యూను టచ్ చేస్తూ జగన్ ను హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్ట్ చేసేలా మాటల తూటాలు వదిలారు. వైసీపీని వీడిన తర్వాత సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు.
ఆ తర్వాతే ఆయన సొంత కుంపటి పెట్టేందుకు రెడీ అయ్యారని టాక్. అయితే సాయిరెడ్డి బీజేపీలో చేరి ఉంటే బీజేపీ లీడర్ గా ఆ పార్టీ లైన్ లో ఇలాంటి మాటలు మాట్లాడితే రెగ్యులర్ గా విమర్శగా తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు. సపరేట్ ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్న సాయిరెడ్డి హైందవ కార్డుతో జగన్ ను టార్గెట్ చేయడంపై రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు సాయిరెడ్డి బీజేపీ పెద్దలకు దగ్గర ఎందుకే ఇలాంటి కామెంట్స్ చేశారన్న టాక్ ఓవైపు నడుస్తుంటే, పవన్ మదిని దోచుకునే ప్రయత్నంలో ఉన్నారన్న టాక్ మరోవైపు బలంగా వినిపిస్తోంది. సాయిరెడ్డి ఏ ఉద్దేశంతో జగన్ మత మార్పులను ప్రోత్సహించారని వ్యాఖ్యలు చేశారో తెలియదు గాని రాజకీయ దుమారానికి మాత్రం కొత్త అస్త్రాన్ని అందించారు. సాయిరెడ్డి వదిలిన బాణాలు ఎటువైపు తిరుగుతాయో, జగన్ కు ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయో చూడాలి మరి.